వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం దేవల మహర్షి గురించి తెలుసుకుందాం. దేవతలకు, దానవులకు, మానవులకు అందరికీ ఇచ్చాడు. వస్త్రములను నేసేవారిని దేవాంగులు అని అంటారు. అందువలన ఈ దేవలునికి రంభశాపం వల్ల శూద్రజన్మ ఎత్తి దేవాంగుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఋషి అయి ఊర్ధ్వలోకానికి వెళ్ళగా అక్కడ గల శివుడు సూర్యునికి చెప్పి తన సోదరి అయిన దేవదత్తను దేవలునికి ఇచ్చి వివాహం చేశాడు. తరువాత ఆదిశేషుడు తన అంశలో పుట్టిన చంద్రలేఖను దేవలునికి ఇచ్చి వివాహం చేశాడు. సూర్యుడు దేవలునితో నీ భార్యల యందు సంతానాన్ని పొందు, తరువాత మోక్షాన్ని పొందుతావు అన్నాడు. సూర్యుని సోదరియగు దేవదత్త యందు దివ్యాంగుడు, విమలాంగుడు, ధవళాంగుడు అను పుత్రులు చంద్రలేఖకు సుధర్ముడు జన్మించారు. ఈ నలుగురు ధర్మ, అర్ధ, కామ, మోక్షాల వలె ఉన్నారు. తరువాత వజ్రదంష్ట్ర కూతురు అగ్నిదత్తతో వివాహం జరిగింది. ఆమెకు శ్యాలుడు, హలుడు, బలుడు అను కుమారులు కలిగారు. జీవుడు ఎవరివాడు కాదు. నాది అనే వస్తువు ఏదీ కూడా ఈ ప్రపంచంలో జీవుడికి లేదు. అనేకమైన పుణ్యపాప కర్మల వల్ల వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించగా నశించి తాను బ్రహ్మమయుడు అవుతున్నాడు. దీనినే మోక్షం అంటారు అని నారద మహర్షి దేవలునికి అనేక ధర్మాలు బోధించాడు. ఈ విషయాలు మహాభారతం, శాంతి పర్వంలో ఉన్నాయి. దేవల మహర్షి మోక్షం పొందిన తరువాత కూడా తపస్సు చేసుకుంటూ ఉండగా పితృదేవతలు కనబడి భూలోకంలో నీకు సంతానాన్ని చూడాలి అని ఉంది, లేకపోతే మాకు ఉత్తమ గతులు ఉండవు. కౌండిన్యుడు అనే మహామునికి ఒక కుమార్తె ఉంది. ఆమెను నీవు వివాహం చేసుకుని ఆమె గర్భమందు కలిగిన సంతానం వల్ల మాకు తృప్తి కలుగుతుంది అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం దేవలుడు కౌండిన్య మహర్షి కుమార్తెను వివాహం చేసుకున్న కొంతకాలానికి వారికి సువర్చల అను కుమార్తెయును కుమారులు జన్మించారు. ఈ సువర్చల తన తండ్రితో నన్ను వివాహం చేసుకునేవాడు గుడ్డివాడై ఉండాలి, అదే సమయంలో గుడ్డివాడు కాని వాడై ఉండాలి అని చెప్పింది. ఉద్దాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు ఆమెతో నీవు చెప్పిన లక్షణాలు కలవాడిని, నీకు నచ్చితే నన్ను వివాహమాడు అన్నాడు. అయితే ఏకకాలంలో ఆ 2 లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పమని అడిగింది. కన్ను, నోరు, చేయి అన్నీ ఉండి ఆ కన్నుతో ఆత్మను చూడలేకపోవటము అనే లక్షణం ఉన్నవాడు పుట్టుగుడ్డివాడు కాదు. నేను దానికి వ్యతిరేకిని. లోకాన్ని చూచే కన్ను నాకు ఉంది, కానీ నా ఆత్మ జ్ఞాననేత్రం లోకాన్ని చూడలేదు. విషయలోలత్వంతో లోకాన్ని చూడటంలో నేను గుడ్డివాడిని. అయితే ఆత్మను దర్శనం చేయడం చేత నేను కన్ను కలిగిన వాడిని. అంటే యథార్థమైన జ్ఞానం అనగా దృష్టి నాకు ఉంది, అందువల్ల గుడ్డివాడిని కాదు. పరమసత్యం చూడటంలో నాకు గుడ్డితనం లేదు, అసత్యం చూడటంలో నేను గుడ్డివాడినే అని సమర్థించి చెప్పాడు. శ్వేతకేతువు సువర్చల వివాహం వైభవంగా జరిగింది. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన ఈ శ్వేతకేతువు స్వరశాస్త్రం నిర్మించిన వాడు, యోగి, జ్ఞాని. ఈ గాథ మహాభారతం, శాంతి పర్వల్లో కనిపిస్తుంది. దేవల మహర్షి ప్రతిపాదించిన మహాధర్మశాస్త్రం నేడు దొరకటం లేదు. దేవల స్మృతి అనేది మాత్రం లభ్యమవుతోంది. యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యాన గ్రంథమైన మితాక్షర అనే ధర్మశాస్త్రంలో దేవల స్మృతికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ దేవలముని బృహస్పతి, కాత్యాయనుల కాలం నాటివాడు అని కొందరి అభిప్రాయం. సూత్రకారుడైన దేవలుడు, ధర్మ సూత్ర స్మృతికారుడైన దేవలుడు ఒకటి కాదు అని అంటారు. ఈ దేవలుడే బ్రహ్మశాపం చేత అష్టావక్రుడు అయ్యాడు అని, 6000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత రాధాకృష్ణుల దర్శనం చేసుకుని వారి దయతో అందమైన శరీరం కలవాడిగా మారాడు అని ఇంకొక కథ ఉంది. ఆయన లింగీభూతుడైన తరువాత ఆమోదపట్నం
అనే చోట రామలింగేశ్వరుడిగా నేటికి పూజలు అందుకుంటున్నాడు. దేవలుడు శివుని ఆజ్ఞ ప్రకారం సప్త అవతారాలు ఎత్తినట్లు దేవాంగ పురాణం వలన తెలుస్తోంది. విష్ణుమూర్తి దశావతార కథల వలె దేవల మనుబ్రహ్మ సప్త అవతార కథలు మిక్కిలి పవిత్రమైనవి. దేవల మహర్షి మహాతపస్వి, యోగీశ్వరుడు, ధర్మశాస్త్ర ప్రవర్తకుడు అయిన మహాపురుషుడు. అగ్రగణ్యులు అయిన మహర్షులలో ఈ దేవల మహర్షి ఒకడు. ఓం దేవల మహర్షియే నమః. స్వస్తి.